అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలన దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు తండ్రి, నీకు మహిమ కలుగును గాక. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడనైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో, బలహీనతలో, నిందలో, శోధనలో, అవమానముల చేత పట్టబడి ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత కృంగిపోతున్న నీ ప్రజలను ఒక్కసారి దర్శించండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరలోకపు నాయన తండ్రి నిరీక్షణతో కూడిన మార్గములు మీరు మాకు తెలియపరచండి నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు యేసు నామమున మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక. వారు వినుచుండగానే ప్రతి వారి బంధకముల నుండి విడుదల కలుగునుగాక తండ్రి. మీ దాసుడైన నన్ను కూడా నీ ఆత్మతో నింపి మహిమ పొందమని, మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మరి ఒక మారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారి కార్యక్రమం ద్వారా మనం దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మలచినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా అనేక మంది కార్యక్రమాల ద్వారా దీవించబడిన వారు, వీక్షిస్తున్న వాళ్ళు, మేలు పొందినవారు, ఈ యొక్క వర్తమానాల చేత ఆదరించబడిన వారు అనేక మంది మీరు మాతో ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు ఆగకుండా కొనసాగునట్లు మా పక్షమున మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్న మనం దేవుని యందు గురి నిలిపి బ్రతుకుట మనకెంతో గొప్ప ఆశీర్వాదకరం. ఎప్పుడైతే నీవు దేవుని యందు గురి నిలుపుతావో, దేవుని యందు భయభక్తి నిలుపుతావో, దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, దేవుని ఎడల నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకుండా బ్రతుకుతావో, నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునిని నమ్మిన బిడ్డల జీవితాల్లో, దేవుని యందు గురి నిలిపి బ్రతుకుతున్న వారి జీవితాల్లో మన ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియులారా, కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ద్వారా పొందుపరిచాడు. చూడండి ఏమంటున్నాడో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సదాకాలము నేను నా దేవుని యందు నా గురి నిలుపుచున్నాను. ఈ లోకములో మనము జీవించినంత కాలం, ఈ లోకములో దేవుడు మనల్ని ఉంచినంత కాలం, మన జీవితంలో ప్రియులారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే దేవుని యందు మనస్సు నిలిపి బ్రతకాల, దేవుని మీద ఆధారపడి బ్రతకాల, దేవునితో నిలిచి మన జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుడు ఎనలేని మేలులను జరిగిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. నేను సదాకాలము నా దేవుని యందు గురి నిలుపుచున్నాను. మరి ఒక వ్యక్తి సదాకాలము దేవుని యందు గురి నిలుపుట వలన, దేవుని యందు భయభక్తి కలిగినట వలన, దేవుని మీద ఆధారపడుట వలన ఆ వ్యక్తికి కలిగే ఆశీర్వాదం ఏంటి అని మనం లేఖన వాక్యంలో ధ్యానం చేసినప్పుడు వెంటనే అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒక శ్రేష్టమైన సంగతి ద్వారా
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యందు ఏనాడైతే గురి నిలపగలుగుతావో, ఏనాడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతావో, ఏనాడైతే దేవుని యందు నీవు నీ యొక్క అచంచలమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను కలిగి నువ్వు ముందుకు సాగిపోతావో, వాక్యం సెలవిస్తుంది సాక్షాత్తు దేవుడే మన కుడి పార్శ్వమందు నిలుచుంటాడంట. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు నా కుడి పార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడంట. దేవుడు ఆ వ్యక్తితో సహవాసం చేస్తాడంట. ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉన్నాడో మన జీవితంలో దేవుడికి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. భక్తుడు అదే అంటున్నాడు, ఇక నేను కదల్చబడను, దేనికి భయపడను, దేనికి కలవరపడను, దేనికి దిగులు చెందను, దేనికి నేను చింతపడను. ఎందుకంటే దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక ఇక నా కార్యములన్నీ నా దేవుడు నా పక్షమున చూచుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది కలవరపడిపోతున్నారు, దిగులు పడిపోతున్నారు, భయపడుతున్నారు, చింతపడుతున్నారు. నా జీవితం ఎట్లా, నా బ్రతికి ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా బిడ్డలు ఎట్లా, నా ఆరోగ్యం ఏంటి, నా స్థితిగతులు ఏంటని కలవరపడుచున్నటువంటి వారిని ఎంతోమందిని నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు చెల్లించిపోతున్నావో, కదిలిపోతున్నావో, కలవరపడుతున్నావో, భయపడుతున్నావో, దేవుని యందు మన గురి నిలపాలి. దేవా, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని ఇదే 16వ కీర్తన 2వ వచనంలో భక్తుడు చెబుతున్నాడు. చూడండి, 16వ కీర్తన 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మనం ఒక మాట పలుకుట మనకు ఆశీర్వాదకరం. అదేంటంటే, దేవా, నీకంటే క్షేమాధారం ఏదీనూ నాకు లేదు. నా ఆధారము నీవే, నా క్షేమము నీవే, నా సంతోషము నీవే, నా సమాధానము నీవే, నా విడుదల నీవే, నా దీవెన నీవే, నా అతిశయము నీవే. ఎంత గొప్ప మాట భక్తుడు అంటున్నాడు. చూడండి, నేను ప్రభుతో మనవి చేయుదును. దేవునితో చెప్పుకుంటున్నాడు ఏమని, నీకంటే నాకు క్షేమాధారం ఏదీనూ లేదు. ఈ రోజు నుండి మనమే మాట చెప్పుదామా? ఉదయకాలముననే దేవుడు మనకు నూతన దినం ఇచ్చినప్పుడు, మన ఆయుష్ను పొడిగింపజేసినప్పుడు, మనం మంచముల మీద నుండి లేచినప్పుడు, ప్రాతకాలముననే దేవునితో భక్తునిలాగా మనమే మాట చెబితే ఎంతో గొప్పగా ఉంటుంది. భక్తుడు అంటున్నాడు, నీకంటే క్షేమాధారం ఏదీనూ నాకు లేదు ప్రభువా, నా క్షేమము నీవే, నా ఆధారము నీవే. ప్రియులారా, అందుకే అంటున్నాడు మొదటి వచనంలో కూడా, దేవాన్ని శరణుదొచ్చి ఉన్నాను, నన్ను కాపాడువాడవు నీవే. అందుకే మన జీవితంలో దేవుని యందు గురి నిలపగలిగితే చాలు, ఆయన మనల్ని కాపాడుకుంటాడు. ఆయనే మన క్షేమం, ఆయనే మన ఆధారం, ఆయనే మన బ్రతుకుకు ప్రియులారా మార్గనిర్దేశకం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే భక్తుడు అంటున్నాడు, శ్రేష్టమైన మాట అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నాడు గనక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియులారా 9వ వచనంలో అంటాడు, అందువలన నా హృదయము సంతోషించుచున్నది. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు, నేను, మనందరం ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఈ సంతోషాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో, ఈ దీవెనను మనం పోగొట్టుకుంటున్నామేమో, శాంతి, సమాధానము, నిమ్మలము, నెమ్మది లేక మన జీవితంలో ఒకవేళ అల్లాడిపోతున్నామేమో. ఈ శుక్రవార దినమందు ఉపవాసముతో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీ గురి దేవుని యందు నిలుపుతావో, దేవుడే నా క్షేమాధారం అని చెప్తావో, దేవుని యొక్క శరణు కోరుతావో, దేవుడు నీ కుడిపార్శ్వమున నిలుచుండి అన్ని విషయంలో నిన్ను స్థిరపరుస్తాడు గనుక నీ హృదయమునకు సంతోషం కలుగుతుంది. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలి, అది దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలి, అది దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలు వర్ధిల్లింపబడాలి, అది దేవునికి ఇష్టం. మనం గొప్ప చేయబడాలి, అది దేవునికి ఇష్టం. ప్రియులారా, మనం తలగా ఉండాలి, అది దేవునికి ఇష్టం. 10 మంది మనల్ని చూచినప్పుడు యెహోవా వలన వీరు ఆశీర్వదింపబడిన వారిని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, అది దేవునికి ఇష్టం. అందుకే ఆయన మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు.
ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. భక్తుడు అంటున్నాడు, దేవుడు నా కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నాడు గనుక నేను కదల్చబడను, అందుకు నా హృదయము సంతోషంగా ఉంది. ఈరోజు అనేక మంది హృదయాలలో దుఃఖం, విచారం, కలవరం, వేదన, కృంగుదల, ఎప్పుడు చూసినా భయం 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 భయం. నువ్వు అలాగ ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు, మనం అలాగ ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. దేవునిలో మన ఉద్దేశం ఏంటంటే మన హృదయం సంతోషంగా ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుని చాటున నివసించువాడు సురక్షితముగా ఉంటాడు. ఎంత గొప్ప మాట! హృదయం సంతోషంగా ఉంది, ఆత్మ హర్షించుచున్నది, శరీరము ప్రియులారా సుఖముగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హృదయం సంతోషంతో, ఆత్మేమో హర్షిస్తుంది, శరీరము కూడా సురక్షిత. ప్రాణాత్మ దేహములకు దేవుని కాపుదల వస్తుంది. నీవు దేవుని యందు గురి నిలిపితివి గనుక, నేను దేవుని యందు గురి నిలిపితిని గనుక మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ప్రాణము, ఆత్మ, శరీరము దేవుని యొక్క కాపుదలలో దాచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియులారా, ప్రభు యందు లక్ష్యముంచిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. భక్తులందరినీ కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వారిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కింది వచనం చూడండి, 11వ వచనంలో కూడా ఎంత చక్కగా ఉందో. జీవ మార్గములను నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవ మార్గములను దేవుడు మనకు తెలియజేస్తున్నట్టండి. నీవు నేను దేవుని యందు గురి నిలిపిన నాడు, నీవు నేను దేవుని యందు లక్ష్యముంచిన నాడు, ఆ దేవుడు నీ పక్షాన నా పక్షాన ఏం చేస్తాడంటే మేలైన మార్గములను దేవుడు నీకు నాకు తెలియచేస్తాడు. నీ పాదములు నా పాదములు చీకటిలో పడకుండా శ్రేష్టమైనటువంటి మార్గములలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము చేత ఆయన మనల్ని నింపుతాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. కాబట్టి ఆయన దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదానికి దేవుడు మనలను అర్హులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో మనం ఉండటం వలన ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవునితో మనం ఉండటం వలన ఎంతో గొప్ప దీవెన ఉంది. నీవు కదల్చబడవు, నీ ప్రాణాత్మ శరీరములకు క్షేమము కలుగుతుంది. జీవ మార్గమును దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషమును నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన చేతిలో ఉన్న సుఖములను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని కలిగినుట మన జీవితానికి ఎంతో గొప్ప ధన్యం. దేవుని యందు మనస్సు నిలుపుట మన జీవితానికి ఎంతో గొప్ప ధన్యం. ఎప్పుడు మన జీవితంలో శ్రమలు అనుమతించబడతాయి, ఎప్పుడు మన జీవితంలో ప్రియులారా కష్టం, నష్టం, దుఃఖం, వేదన, శోధన, అపవాది మన మీద దాడి చేస్తాడు అని లేఖన వాక్యంలో మనం చూసినప్పుడు ఇదే 16వ కీర్తనలో అంటాడు ప్రియులారా, 4వ వచనంలో అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో శ్రమను అనుభవిస్తున్నావా? నా జీవితంలో ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఏంటి నా జీవితానికి నెమ్మది లేదేంటి, నా జీవితం ఎప్పుడు ఇంతేనా, ఇక పోరాటాలేనా, నా జీవితం అంతా కన్నీళ్ళేనా, కష్టాలేనా, నేను ఆశించిన ఏ ఆశ ఇక నా జీవితంలో జరగదా అని ఒకవేళ నువ్వు సోలిపోతూ కృంగిపోతున్నావేమో, ఆధ్యాత్మికంగా ఒకసారి స్వపరీక్ష చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీకున్న కష్టాన్ని బట్టి కలవరపడద్దు, నీకున్నటువంటి బాధను బట్టి కలవరపడద్దు. నీవు ఓడిపోయిన వ్యక్తి వలె విచారించాల్సిన పని లేదు. కానీ మన జీవితంలో శ్రమలు కలగడానికి ఒకవేళ దేవునికి మనం దూరంగా జీవిస్తున్నామేమో, మనకు తెలియకనే అపవాది మనలను దేవునికి దూరం చేసిందేమో, తండ్రితో మనం ఉండకుండా ఏమండి ఆ ఎడబాటును నీ జీవితంలో నా జీవితం ఒకవేళ కలిగి ఉన్నామేమో. కాబట్టి ఈరోజు వాక్యం వినుచున్న మనం దేవుని సన్నిధిలో సరిదిద్దుకోగలిగితే చాలు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు.
యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుడు లేని జీవితానికి, దేవుడు లేని వ్యక్తికి, దేవుడు లేని కుటుంబానికి ప్రియులారా సాతానుడు సమీపంగా చేరి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని వాళ్ళ నుండి దూరం చేసి అపవాది ఏం చేస్తాడంటే వారిని కష్టాల మార్గంలోనికి తీసుకొని పోతుంటాడు. యేసయ్య మార్గం ఎప్పుడు శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది, మేలైనది, నీతితో కూడుకున్నది, ఆశీర్వాదకరమైనది. సాతాను మార్గం ఎప్పుడు కష్టము, కన్నీళ్లు, లోకము, శాపము, పాపముతో నింపబడినది. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవునితో మనకున్న సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే మనందరికీ ఒక పాట తెలుసు కదా, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా అనే పాట మనం పాడుతూ ఉంటాం. ఇది క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైనటువంటి పాట. ఆ పాటలో ఒక వచనం ఉంటుంది, ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థించుట మాని తిని పరమార్థము మరచిపోయాను. ప్రపంచ నటనలో ప్రావీణ్యం పొంది నేను కష్టాల పాలైపోయాను, ఫలహీనుడనైపోయాను అంటాడు. నీ జీవితంలో ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, దేవుని మీద గురి నిలపకుండా ఈ లోకయాత్రలో నీవు ప్రభువును చూడకుండా సాగిపోతే బహుశా నీకు లోక జ్ఞానం కలగొచ్చేమో కానీ ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించకపోతే ఆ ఆశీర్వాదం ఆ వ్యక్తి జీవితంలో ప్రాప్తించబడదు. కాబట్టి ఈరోజు ఒక దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించబడతాయి. నీ జీవితంలో, నా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదు తండ్రి. ఇదిగో నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్ను కాపాడువాడవు నీవే అని నేను ప్రార్థించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ప్రియులారా, కీర్తన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇదే కీర్తనలో అంటాడు, ఏమండి, యెహోవా భక్తులు దేవునికి శ్రేష్ఠులు. యెహోవా భక్తులు ఏమండి శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు. ఈ లోకములో భయభక్తి కలిగిన వాళ్ళంట శ్రేష్టమైనటువంటి వారంట, భయభక్తి కలిగిన వారంట దేవునికి ఇష్టమైన వారంటండి. ఎవరు భయము భక్తి కలిగి జీవిస్తారో ఈ లోకములో వారు శ్రేష్టమైనటువంటి వారు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావో, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు సంతోషాన్ని కలిగిస్తున్నావో, నీ జీవితం, నా జీవితం ఎంతో మాధుర్యంగా ఉంటుంది అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఇష్టలైన వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రతి నిత్యము కూడా వారిని కాపాడుకునే దేవుడు, మనం ఆరాధించే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తులు వారి జీవితంలో ప్రియులారా ఇక దేనికి కూడా వారు కలవరము చెందరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలోనే మనం ధ్యానం చేసినప్పుడు 27వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. నాకు దేవుడే రక్షణగా ఉన్నాడు, దేవుడే నాకు ఆశ్రయముగా ఉన్నాడు, కాబట్టి నేనెందుకు భయపడతాను. భక్తులు శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు, కాబట్టి దేవుడు వారిని విడనాడువాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 27వ అధ్యాయాన్ని మరొక మారు మనం జ్ఞాపకం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. నా మీదికి యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడను, నేను కలవరపడను, నేను దిగులు పడను, ఎందుకంటే నా పక్షమున నా దేవుడున్నాడు, నా హృదయం భయపడదు, నేను ధైర్యమును విడిచిపెట్టను. ఈరోజు ఎందుకు మన జీవితంలో కలవరపడుతున్నామంటే మన ఫోకస్, మన గురి, మన విశ్వాసం దేవుని యందు ఉంచడం లేదు మనం. అందుకే మనం కలవరపడిపోతున్నాం, మనం దిగులు పడిపోతున్నాం. లోకము భీతితో, భయముతో, చింతతో జీవిస్తుంది. కారణం ఏంటంటే మన ఫోకస్, మన గురి దేవునిగా కలిగి బతకలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకోవద్దు, నీ ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు, నీవు కలవరం చెందొద్దు, నీవు కలత చెందొద్దు, నీవు దిగులు పడొద్దు. నీవు పరలోకమును విడిచి వచ్చిన ప్రేమ మన యేసయ్య ప్రేమ.
నీ కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టిన ప్రేమ మన యేసయ్య ప్రేమ. మన కొరకు పరలోకమును సిద్ధపరుస్తున్న ప్రేమ మన యేసయ్య ప్రేమ. విడువని ఎడబాయని శాశ్వతమైన ప్రేమ మన ప్రాణప్రియుడైన యేసయ్య ప్రేమ. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను దేనిలో కూడా ధైర్యం విడిచిపెట్టను. నాకు చాలామంది ఫోన్ కాల్ చేసి బాధపడుతుంటారు, అయ్యా నా భర్త నన్ను వదిలేశాడయ్యా, నా జీవితంలో నెమ్మది లేకుండా అయిపోయింది, ఆధారం లేకుండా అయిపోయింది, నా పిల్లలు వదిలేశారయ్యా, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. కొంతమంది, అయ్యా నా భర్త చనిపోయాడు, అప్పులన్నీ ఎక్కువైపోయాయి, అవి ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలో తెలియట్లేదు, ఈ జీవితం ఎలా ముందుకు కొనసాగించబడుతుంది అని రేయింబవలు నేను భయంతో బతుకుతున్నాను. నాకున్న కష్టాలు, నాకున్న వ్యాధులు, నాకున్న బాధలు, నాకున్న శోధనలు నన్నెంతో కృంగదీస్తున్నాయి. విశ్వాస జీవితంలో కూడా నేను బలహీనురాలైపోతున్నానని ఎంతోమంది కన్నీరు కార్చి మాట్లాడుతుంటారు. నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నా, ధైర్యమును విడిచిపెట్టకు. భక్తులు శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు. దావీదులాగా చెప్పు, యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడను, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా గురి నా దేవుని మీద నిలిపినాను కనుక నేను కదల్చబడను. ఆయన మన దేవుడు, మన ఆరాధనకు యోగ్యుడు. మనమంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు దేవుని ప్రేమను చూచి సంతోషిస్తూ ఉంటాను. తల్లి గర్భంలో మనల్ని పిండముగా రూపించింది దేవుడే. మనం అడిగామా, ప్రభువా నాకు 2 చెవులు పెట్టండి, నాకు వినడానికి కావాలి అని మనం అడిగామా? నీకు వినికిడి అవసరం కాబట్టి, మనకు వినికిడి అవసరం కాబట్టి ఆయన చెవులను ఇచ్చాడు. ప్రభువా నేను మరి లోకంలో గాలి పీల్చుకోవడానికి నాకు ముక్కు కావాలి తండ్రి అని మనం అడిగామా? ప్రభుకు తెలుసు, అందుకే ఇచ్చాడు. చూడ్డానికి నాకు కళ్ళు కావాలి దేవా, కాబట్టి నాకు కళ్ళు ఇవ్వండి, మీరు మర్చిపోకండి అని చెప్పామా? ఈ లోకంలో చూడ్డానికి కళ్ళు కాబట్టి కళ్ళు ఇచ్చాడు. ఆహారం నమలడానికి పళ్ళు ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఈ యొక్క చర్మం మనకు ఒకలా కనబడుతుంటుంది. డాక్టర్లు చూసి చెప్తారు, స్వేద గ్రంథులు ఉన్నాయి, చర్మానికి రంధ్రాలు ఉన్నాయంట. ఎందుకంటే వ్యర్థత బయటికి వెళ్ళిపోవడానికి. దేవుడికి అన్నీ తెలుసు. అందుకే నీవు నేను ఏమి అడగకపోయినా నీకు నాకు ఈ లోకంలో జీవించడానికి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప ప్రేమామయుడు ఈ లోకంలో జీవిస్తున్న నిన్ను నన్నెందుకు మర్చిపోతాడు? మనకెందుకు ఈ యొక్క డౌట్ వస్తుందంటే మన గురి దేవుని మీద నిలబడట్లేదు. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లేదు. మనము దేవుని ఆశ్రయించలేకపోతున్నామేమో. మన జీవితాల్లో ఒకవేళ ఇటువంటి ఓటమి జరుగుతుందేమో. మనము దేవునిని విడిచి శ్రమల పాలైపోతున్నామేమో. కాబట్టి విశ్వాస జీవితంలో నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నేను నన్ను ఎందుకు విడిచిపెడతావు అని ఒక్క మాట చెప్పండి. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు ప్రభువా, నీవే నా దిక్కు అని మనం పలకగలిగితే మన దేవుడు మన జీవితంలో చేయలేని కార్యమంటూ ఏదీ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. మా చర్చిలో ఒక ఆమె ఉండే, ఆమె ప్రియులారా చిన్నతనంలోనే కుమారుడు తప్పిపోయాడు. ఏదో వాళ్ళు ఎక్కడికో పోయినట్లు ఉన్నారు, అందులో ఆ పిల్లోడు తప్పిపోయాడు. వెతికారు, అన్నీ చేశారు. ఇప్పట్లాగా అప్పుడు ఫేస్బుక్లు, యూట్యూబ్లు లేకుంటే అవి ఇవి లేవు కదా. కాబట్టి ఆ పిల్లోని జాడ తెలుసుకోవడం కష్టమైపోయింది. అయితే ఒకరోజు ఆమె కన్నీరు కారుస్తూ మా దగ్గరికి వచ్చింది. అయ్యా మా కుమారుడు తప్పిపోయాడయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పింది. నేను అనుకున్నాను ఏదో రోజో 2 రోజులు అయిందేమో, తప్పిపోయి 2-3 రోజులు నేను అనుకున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా అని అడిగితే 20 సంవత్సరాలు అయిందయ్యా అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. 20 సంవత్సరాలు ఆ కుమారుడు తప్పిపోయాడు. ఫోన్స్ లేవు, ఏం లేవు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఆదరణ లేదు. కానీ ఆ తల్లి మాత్రం ఆ బిడ్డ కొరకు ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. ఒక సమయం వచ్చింది ప్రియులారా, అద్భుతం ఏంటో తెలుసా? ఆడి చేయికి ఏదో ఒక మచ్చ ఉందంట, 2 ఏళ్ళు ఇట్లా అతుక్కున్నాయంట. ఏమండి ఆ 2 ఆ తల్లికి బాగా గుర్తుంది. ఒకరోజు మరి ఆ పిల్లవాడు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకి చెప్పినట్లున్నాడు, మాది పలానా పలానా అని ఏమండి చెప్పినప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు తిరిగి వచ్చాడండి. ఈ తల్లిదండ్రులతోనే స్థిరపరచబడ్డాడు. ఇక్కడే జాబ్ చేశాడు, హైదరాబాద్లోనే. వివాహం అయింది, ఇప్పుడు 2 కుమారులు పుట్టారు. దేవుని యందు గురి నిలిపిన వారిని ఆయన ఎన్నాడు సిగ్గుపరచు దేవుడు కాదండి. 20 సంవత్సరాలైన తర్వాత కూడా
ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కదిలిపోతున్నాం కదండి, భయపడిపోతున్నాం, దిగులు పడిపోతున్నాం, చింతపడిపోతున్నాం, ఎన్నెన్నో వాక్యాలు వింటున్నాం, ఎంతెంతో ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఏదో ఒక సందర్భంలో అపవాది మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నా, ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు, అధైర్యపడద్దు. దేవుని యందు నీ గురి నిలుపు. నీకంటే నా క్షేమాధారం ఏది లేదు తండ్రి అని చెప్పు. నా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నిన్ను నన్ను విడనాడు వాడు కాడు. నీ ప్రాణాత్మ దేహములకు దేవుడు క్షేమమునిస్తాడు. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. సదాకాలము నేను నా దేవుని యందు గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వముందున్నాడుగా, నేను కదల్చబడనన్నాడు. ఎందుకంటే నా క్షేమాధారం ఏది లేదు ప్రభువా, నిన్ను ఆశ్రయించి నన్ను కాపాడన్నారు. ప్రాణాత్మ దేహములకు క్షేమమునిచ్చావు తండ్రి. ఆ కృప నాకు, మాకు, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు కలుగునగాక. మేలుతో నింపండి. నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషం చేత నన్ను, మమ్మల్ని నింపి అభిషేకించి మహిమ పొందమని యేసునామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు, సంఘమునకును, పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నత నామమున మరొక మారు ఇమానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా, దీవెనకరంగా ఉన్నాయా? అయితే మీరు మాత్రమే సంతోషించడం కాదు, అనేకులకు తెలియపరచండి. ప్రభు దీవెనలు పొందండి. ఇమానుయేల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలు వీక్షించండి. ప్రభు దీవెనలు పొందండి. నా ప్రభు నిశ్చయముగా మనలందరినీ ఆశీర్వదించనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.